రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా. ఇక్కడ మనం గనక చూస్తే ఈ యొక్క యోహాను గారికి పద్మాసు దీపంలో వచ్చినటువంటి మరి ఆ యొక్క దర్శనము కదండి. మరి ఇక్కడ ఏం తెలియచేస్తూ ఉన్నారు అని అంటే, మరి తండ్రి అయినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత జ్ఞానవంతుడో, ఐశ్వర్యవంతుడో, మరి ఆయన ఎంత ప్రభావం కలిగినటువంటి వ్యక్తో, అదే రీతిగా మరి మన కొరకు రక్తముని చిందినటువంటి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అంతే మహిమ కలిగినటువంటి దేవుడు, అంతే శక్తి కలిగినటువంటి దేవుడు, అంతే బలము కలిగినటువంటి దేవుడు, అంతే జ్ఞానము కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఆయన చూస్తున్నటువంటి ఈ దర్శనములో అనేక మంది దేవదూతలు ఉన్నారు, అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మన కొరకు రక్తము చిందించినటువంటి మరి పస్కా బలి పశువుగా వధింపబడినటువంటి మన గొర్రె పిల్ల అయినటువంటి మన యేసుక్రీస్తు వారిని వారు అక్కడ ఘనపరచుట మనం చూస్తున్నాం, వారిని స్తుతించుట మనము చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించి ఘనపరిచేటువంటి బిడ్డలముగా ఉండాలి, ఆయన నామాన్ని సన్నుతించేటువంటి బిడ్డలముగా ఉండాలి, ఆయన కొరకు మనం జీవించేటువంటి వారముగా ఉండాలి, ఆయనకి అనేకమైనటువంటి స్థుతులను మనము అర్పించేటువంటి వారముగా, సమర్పించేటువంటి బిడ్డలముగా మనం ఉండాలి. ఆయన గొప్ప జ్ఞానవంతుడు కనుక, ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు కనుక మన యొక్క దరిద్రతను ఆయన అనుభవించాడు. మనము దరిద్రులు అని చెప్పి మన యొక్క దరిద్రతను ఆయన అనుభవించి మనల్ని ఐశ్వర్యవంతులుగా ఆయన చేస్తున్నారు. ఈ భూమి పైన ప్రతి అధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నది కనుక ఆయన మనల్ని రక్షించాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకిచ్చిన ఆ యొక్క రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి క్షణము కూడా ఆయన స్తుతించి ఘనపరిచి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఆయనకే నిత్యమైనటువంటి మహిమ కలిగేటువంటి ప్రవర్తన మనం జీవించేటువంటి వారముగా ఉండాలి. ఆయన బట్టి మనము మరి ఎల్లప్పుడూ కూడా సంతోషముతో ఆయన ఘనపరిచి ఆయన చేసినటువంటి కార్యములకై సాక్షులుగా మనం ఉండాలి. మరి పరలోక రాజ్యంలో ఏ విధంగా అయితే దేవుడు మరి మహిమను పొందుకుంటున్నాడో, ఈ లోకంలో కూడా మన యొక్క స్థుతుల పైన ఆయన ఆశీనుడై ఉండాలి. మనము చేసేటువంటి సత్క్రియల వల్ల ఆయన మహిమపరచబడాలి. మనము చెప్పేటువంటి సాక్ష్యముల వల్ల, మన బ్రతుకుల వల్ల, మన జీవితాల వల్ల ఆయన మహిమపరచబడాలి. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. అమ్మని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. సర్వాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. మీ యొక్క నాయన అతని కాపుదల మా అందరికీ దయచేయండి. మీరే నా ప్రభా నడిపించమని ప్రభా. ఆయన తండ్రి నిన్ను నాయన కనపరిచేటువంటి ధన్యత మాకు దయచేయమని ప్రభా వేడుకుంటూ ఆది నుంచి అంతవరకు నాయన నడిపించమని ఆయన సర్వం ఆయన తండ్రి నాయన మహిమను ఆయన తండ్రి నాయన స్తోత్రములను ప్రభా మీకు ఆరోపించుకునేటువంటి ధన్యత ఆయన పరలోక రాజ్యంలో మీరు మహిమపరచబడుతున్నట్టుగా భూమి పైన నాయన మేము అందరము కూడా ఆయన కూడి మిమ్మల్ని మహిమపరిచేటువంటి ధన్యత మా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సాయి చేర్చుకోమని ఈ సేత పరిశుద్ధ నామములో అతి నేనుగా ప్రతినాడు వేడుకుని పొందించిన మా ప్రియ పరలోక మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.